యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 24. వనకకుడి, వారి ముఖములు చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మేమును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. వనకకూడదు, శత్రువుల మొహం చూసి బెదరకూడదు అని దేవుడు మనతో పలుకుతున్నాడు. ఈ ధైర్యం మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే మన దేవుడైన యెహోవాని బట్టియే. మనము ఆయన యొక్క కాపుదలలో నిత్యము ఉంటాం. అది గుర్తు ఉంచుకోవాలి. అది మన మనసులో జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఊపిరి పీల్చుకుంటున్నా మనకు తోడుగా ఉంటాడు. మనం ఊపిరి వదులుతున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రాకపోకల్లో తోడుగా ఉంటాడు. ప్రతి సందర్భంలో దేవుడు మనకు తోడుగా అండగా ఉంటాడు. ఈ మాటను గుర్తు చేసుకుని భయపడకుండా, వణకకుండా, బెదరకుండా మనం జీవనం సాగించాలి. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే మనం అభివృద్ధి చెందాలంటే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. లోకానుసారులు అభివృద్ధి చెందాలంటే వారికి సారవంతమైనటువంటి భూమి కావాలి. అయితే మనం అభివృద్ధి చెందాలంటే భూమి చాలు. కానీ దేవుడు ఆ భూమిని సారవంతంగా మార్చేసి మనకి మంచి విలువైనటువంటి పంటని, దిగుబడిని మనకి దేవుడు ఇస్తాడు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన పక్షంగా దేవుడు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటాడు శత్రువులతో. విశ్వాసమే కాదు, మనము మరొకటి కూడా కనపరచాలి. దేవుని పట్ల విధేయత కనపరచాలి. అయితే నోవహు కాలంలో నోవహు దేవుని చెప్పినటువంటి మాటకు విధేయుడై ఉన్నాడు. ఆదికాండము 6:22 ప్రకారము నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాడు. నోవాహు దేవుని చెప్పినటువంటిది తూచా తప్పకుండా చేశాడు. ఆయన ఓడ చేయమని ఆయనకి ఆజ్ఞాపిస్తే నోవాహు విధేయుడై ఓడ నిర్మాణం చేశాడు. అయితే ఈ ఓడ నిర్మాణంలో అతని కాలాన్ని, శ్రమని, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బుని మొత్తాన్ని వెచ్చించాడు. విధేయత చూపించాడు. అయితే విశ్వాసంతో దేవుడు చేయమన్నటువంటి ప్రతి పనిని విశ్వాసంతో, విధేయతతో నోవాహు చేశాడు. ఇలా చేయమటి నోవాహు, వారి కుటుంబము జలప్రలయం నుంచి రక్షించబడ్డారు. వాళ్ళ కుమారులు, కోడళ్ళు అభివృద్ధి చెంది, తరతరములకు అభివృద్ధి చెంది ఆయన యొక్క సంతానం ద్వారా భూమి మొత్తము నింపబడింది. ఇది ఎలా జరిగిందంటే నోవాహు దేవుడికి విధేయత, విశ్వాసం కనపరచడం ద్వారానే. అయితే దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే సాతాను మనకి ఎప్పుడు చిక్కులు పెడతా ఉంటుంది. సాతాను మనలో విశ్వాసాన్ని, విధేయతను దెబ్బతీయటానికి సాతానుగాడు ఏం చేస్తాడంటే మన శరీరం మీద దాడి చేస్తాడు. మన శరీరం మీద దాడి చేసి రోగాలని, రొప్పులని, శ్రమలని, బాధలని కలుగు చేస్తాడు. దాని ద్వారా మనం ఇంకా విశ్వాసంలో ముందుకెళ్ళాలే కానీ విశ్వాసం కోల్పోకూడదు. శారీరక శ్రమను బట్టి ఆత్మీయంగా కుంగిపోకూడదు. ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఈ ఆత్మీయ యుద్ధ క్షేత్రంలో మనము గొప్ప వీరుల్లాగా పోరాటం చేయాలి. మనం ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు సాతాను శరీరంపై కొడతాడు. దాన్ని మనం గమనించి మరింత ప్రార్థనలో ఉండి ఆ సాతాను యొక్క కుయుక్తుల్ని మనం తిప్పికొట్టాలి. దేవుడు దీవెన ఇవ్వాలనుకుంటే అకస్మాత్తుగా దేవుడు మన పట్ల, మన జీవితంలో కార్యాలు చేస్తాడు. అప్పుడు వరకు మనం దేవుని కార్యాల కోసం ఎదురు చూడాల్సిందే.
ఒక్కరోజా, 2 రోజా, 3 రోజులా అని కాదు. మనం దేవుడు కార్యాలు చూసే వరకు, ఆయన చేసే వరకు మనం ఎదురు చూడాల్సిందే. నోవాహు ఓడ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జలప్రళయం వచ్చింది. అయితే ఆయన కార్యం కోసం నోవాహు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రార్థన, విధేయత, కృతజ్ఞతలతో ఎప్పుడూ దేవుని పట్ల నమ్మకంతో మనం జీవనం కొనసాగించాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయటం వల్ల విజయాలను మనం చూడగలుగుతాం. మనం మేలు చేయుటయందు విసకక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. గలతీ 6:9 ప్రకారము అలా మనము విసకక ఇతరుల పట్ల మనం మేలు చేస్తూనే ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనము తగిన కాలమందు పంట కోస్తాం. పంట ఎప్పుడు కోస్తాం? తగిన కాలమందు. మనం విత్తిన 10 రోజులకో, 20 రోజులకో, 30 రోజులకో, 50 రోజులకో మనం పంట కోయం. పంట అభివృద్ధి చెందిన తర్వాత, పంట ఫలించిన తర్వాత మాత్రమే దాన్ని కోసి మనం కూర్చుకుంటాం. తగిన కాలమందు పంట కోస్తాం. అలా కోయకపోతే మనకి నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా మనం ఫలించేలాగున దేవుడు చూసిన తర్వాతే, మన విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాతే, మన విధేయతను పరీక్షించిన తర్వాతే దేవుడు తగిన కాలమందు మనకి ఫలాన్ని ఇస్తాడు. అది నమ్మి జీవితంలో ముందుకు వెళ్ళాలి. యోబుకి అనేకమైన శ్రమలు వచ్చినాయి, శారీరకమైన శ్రమలు అనేకమైనవి వచ్చినాయి. కానీ యోబు తన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోలా. అదేవిధంగా శత్రువుల ద్వారా, బయట ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కూడా నీ మనసుని సాతాను గాయపరచాలని చూస్తాడు. అప్పుడు కూడా నువ్వు గమనించి సాతాను యొక్క కుయుక్తుల్ని తిప్పకొట్టాలి. యోబు జీవితంలో శారీరక శ్రమలు అనుభవిస్తంతో బలంగా ఉన్నాడు. అయితే అతని మనసు మీద కొట్టడానికి, మనసుని దెబ్బతీయడానికి సాతాను యోబు భార్యను వాడుకున్నాడు. అయినా యోబు ఎన్నడూ దేవుడిని దూషించల. అందుకే దేవుడు యోబును గమనించి తర్వాత అతనికి 2 ప్రతిఫలాన్ని దేవుడు దయచేశాడు. యోబులాగా విశ్వాసంతో ఉందాం. శారీరక కృంగుదల వల్ల మనం విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆత్మీయతను కోల్పోవద్దు. శరీరం నశించడం వల్ల మనం ఆత్మీయంగా కుంగిపోతామేమో, దాన్ని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అయితే పౌలు శీలలు బెత్తాలతో కొట్టబడి చెరసాలలో వేశారు. పౌలు శీలలను కూడా శారీరకంగా హింసించారు. అయితే ఎంత శారీరకంగా ప్రజలు హింసిస్తున్నారో పౌలు శీలని, అంతగా దేవునిలో ప్రబలారు. ఇశ్రాయేలు జనాంగం కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో బాగా బానిసత్వంలో నలుపుతుంటే వారు యొక్క బాధను దేవుడు చూసి వారిని ఏం చేశాడంటే విస్తరింపజేశాడు, ప్రబలే విధంగా చేశాడు. వాళ్ళు శ్రమ పెట్టే కొందికి దినదిన అభివృద్ధి చెందుతూనే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. శ్రమ తాత్కాలికమే, శ్రమ కొంతకాలమే. శ్రమలు అనుభవించిన వాడు విశ్వాసంతో దేవునితో నడిస్తే దేవుడు తగిన కాలమందు పంట కోసే విధంగా చేస్తాడు. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు విసకక ప్రార్థన చేయాలి. ప్రతి దినము విసకక, రోజు ఏం చేస్తాంలే ప్రార్థన అనుకోకూడదు. రోజు చేసే ప్రార్థనేగా, దేవుడు వింటున్నాడా, దేవుడు మనకి వింటే జవాబు ఇస్తాడు కదా అనుకోకూడదు. దేవుడు జవాబు ఇచ్చే వరకు విసకక ఓర్పుతో మనం ప్రార్థన చేయాలి. ఓర్పు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. కార్యం జరిగించే వరకు మనం ఓర్పుగా ఉండాలి. విశ్వాసంతో ఓర్పుగా విజయం వైపు మనం పరిగెత్తాలి. దేవుడు మనం తప్పగా చూస్తాడు, గమనిస్తాడు. తగిన కాలమందు మనకి ప్రతిఫలాన్ని అందజేస్తాడు, దయచేస్తాడు. అయితే రోమా 8:37 ప్రకారము, అయినను మనలను ప్రేమించినానని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక జయము పొందుచున్నాము.
శ్రమలన్నిటిలో నాకు అత్యధిక జయము ఇస్తాడు దేవుడు. యుద్ధశాస్త్రంలో మనకు అత్యధిక విజయాన్ని కలుగు చేస్తాడు అని దేవుడిని మనం బలంగా నమ్మాలి. ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని ఉంది విశ్వాసం ఉంచు, విధేయత చూపించు, ఓర్పుగా ఉండు, విసకగా ప్రార్థన చెయ్యి. ఇవన్నీ నీ జీవితాల్లో విజయానికి సోపానాలు, విజయానికి మెట్లు అవుతాయి. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.